నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారితో మంతనాలు జరుపుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో జంపింగ్ జిలానీలు స్టార్ట్ కాబోతున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రపంచం కంప్లీట్ గా నేలమట్టం అయిపోయింది. ఇలాంటి రకరకాల వార్తలు మనం ప్రతిరోజు తెల్లవారితే చూస్తూ ఉన్నాం. నిజమేనా? అంటే ఇక్కడ మీరు లోకేష్ బాబు తాలూకు పాదయాత్రని చాలా అంటే తేలిగ్గా తీసుకున్నారు. ఆయన బొంద ఆయన చుట్టూ 10 మంది ముగ్గురు ఆయన పాదయాత్ర దండగా అని చెప్పి తీసుకున్నారన్నమాట. కానీ గ్రాడ్యువల్గా వెళ్తుంటే చూసారా లోకేష్ బాబులో ఉన్న మార్పు? మనిషి స్లిమ్ అయ్యాడు, భాష మెరుగుపడింది. తర్వాత కాళ్ళు చేతులు చూసినట్టయితే చాలా మొన్న కాళ్ళు ఆ బూట్లో ఇప్పినటువంటి షార్ట్స్ వేసుకున్నట్టయితే ఎలాగనిపించిందంటే బొబ్బలు ఎక్కిపోయి ఆ బొబ్బలు చిందిపోయి రక్తం చిందేసి ఇలాగున్నప్పుడు ఎవరైతే రక్తం చిందించారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి మంచి ఫలితం ఉంటుందమ్మా. అది అయితే అక్కడ లోకేష్ బాబుని చాలామంది సంప్రదించడానికి వస్తున్నట్టయితే ఇక్కడ రాజకీయాలు పెట్టుకోలేదు. నేను పాదయాత్ర మీద మాత్రమే పెట్టుకున్నాను. నేను పాదయాత్రలో నాకు కావాల్సింది ప్రజల తాలూకు సమస్యలు, అంతేగాని రాజకీయాలు నేను చేయను. రాజకీయాలు చేయాలనుకుంటే మీరు మా నాన్న దగ్గరికి వెళ్ళండి, మాట్లాడుకోండి, మీకు ఆయనకి ఇష్టమైనట్టు తెలియదు. చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇప్పుడు ఎవరో వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాదయాత్ర దగ్గరికి వచ్చేసి మీతో కలుస్తామని చెప్పారు. రండి నా వెనక నడవండి అని చెప్పలేదు, తొందరపాటు ప్రదర్శించలేదే. నేను పాదయాత్ర మాత్రమే చేస్తాను. నేను అనుకున్నటువంటి 4000 కిలోమీటర్లు చేస్తాను. అంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటా, అంతవరకే. మీకు కావాలంటే నాన్న దగ్గరికి వెళ్ళండి, డాడీ దగ్గరికి వెళ్ళండి, అంతే మాట్లాడండి. ఇప్పుడు జనాలు ఏమయ్యారంటే ఒక వర్గం అంటే దాదాపు ఒక 70 మంది వైఎస్ఆర్సీపీ తాలూకు అనుచర వర్గం, అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా సరే జరిగిపోయిందండి మా వల్ల పొరపాటు అయిపోయిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని బలవంతంగా దగ్గరుండి గెలిపించుకోవడం కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఏమో ఈ వైఎస్ఆర్సీపీ హింసాత్మకంగా ఒకవేళ ప్రవర్తించినట్టయితే వాళ్ళకి తగిన సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళ తాలూకు ఈరోజు ఈ పరిణామంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళన్నిటికీ తెగించున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేడు, సరైన నేతలు లేరు. అందుకోసమే ఒకవేళ పార్టీని చంద్రబాబు నాయుడిని నమ్మినా ముందుకు వచ్చే పరిస్థితి లేదు అనే ఒక వార్త అయితే బలంగానే ఉంది. కాదంటారా మీరు? లేదమ్మా, ఈ వార్త చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ముసలివాడు అంటున్నాడు. 72 సంవత్సరాలు ఉన్నవాడిని ముసలివాడు అంటే మన సంజీవ్ రెడ్డి ఉండేవాడు కాదు, కాసు బ్రహ్మానంద రెడ్డి ఉండేవాడు కాదు, మన్మోహన్ సింగ్ ఉండేవాడు కాదు, జవహర్లాల్ నెహ్రూ ఉండేవాడు కాదు. ఎవరుండేవారమ్మా? అసలు 70 సంవత్సరాలు దాటిన తర్వాతే కదా పరిణతి వస్తుంది. రాజకీయ పరిణతి ఎప్పుడు వస్తుంది? అనుభవాలు ఇవన్నీ కలిసి పరిణతి రావాలంటే, మెచ్యూరిటీ రావాలంటే రాజకీయాల్లో బాగా అందుకే తలపండిన రాజకీయ నాయకుడు అంటారు. తల ఎండిని కాదు, రంగు రాసుకున్న కాదు. కనుక ఆయన మైండ్ గేమ్ అవడం కోసం మన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడిని ముసలాడు అంటారన్నమాట. ముసలాడు అంటే ఏమిటి? ఆయన నాయకుడిగా పనిచేయడా? నాయకుడిగా పనిచేయకపోయినట్టు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఎందుకు ఫోన్ చేశాడు? వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అవగానే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశాడు. నాయకుడిగా పనిచేయకపోతే తెలగొద్దు అంటే రాబోయే రోజుల్లో నువ్వు సీఎం అవుతున్నావు, నీకు ఆంధ్రదేశానికి ఏమి కావాలో చెప్పు, ఐ విల్ డూ ఇట్ అని చెప్పాడు. ఎందుకు? ఆయన తాలూకు వ్యక్తిగతమైనటువంటి విలువలు, ఆ తాలూకు స్టాండర్డ్ చూసి గౌరవం ఇచ్చి వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఫోన్ చేశాడు. ఈ మధ్య ఢిల్లీలో ఇద్దరు కలుసుకున్నారు, ఆ ఫోటోలో కూడా మనం చూసాం. అయితే కేవలం నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. ఉన్న ఒక మెట్టు దిగి ఎంతకు దిగాడంటే, నేను జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాను కనుక 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు. ఎవరంటారమ్మా?
2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు, 2.5 సంవత్సరాలే తెలుగుదేశంలో తను ఉంటాడని చెప్పలేదు. తన కొడుకు అడగవచ్చు, ఇంకెవరికైనా అడగవచ్చు. తర్వాత కొంతమంది కొంటి వాళ్ళు వేసే ప్రశ్నలకు కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాడు. మరి తెలుగుదేశంలో తారక మాట ఏమిటో, రమ్మను పార్టీ పగ్గాలు చేత పట్టమని చెప్పు, రేపు ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పు. ఆయన చెప్పాడు, భువనేశ్వరి చెప్పింది. ఇంకేమిటి సమాధానం చెప్తారు? అన్నీ మీ ఇష్టమేనా? ఎన్టీ రామారావు వస్తే మీ అంత చూస్తారని చెప్పడం మీ ఇష్టమే. ఎన్టీ రామారావు నమ్మంటే ఏమంటున్నారు? ఎన్టీ రామారావు వస్తే మాత్రం గెలిచేస్తాడా అని చెప్పింది మీ ఇష్టం. మీరు నోటే రత్తే, అది డ్రైనేజా? ఆ కొడాలి నానికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండదు ఏంటమ్మా మాట? కానీ ఇప్పటి వరకు పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ వచ్చినట్లుగా ఉంది. కానీ ఈ ఎవరెవరు ఎలాంటి పదవులు తీసుకోవాలి అనేది మాత్రం క్లారిటీ రాలేనట్లుగానే మనం చూస్తాం. లేదమ్మా, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఛాలెంజ్ చేశాడు ఆయన, అందులో సందేహమే లేదు. అంటే నీకు చెప్పేది ఏంటంటే, ఈ కొడాలని మా తారక్ గారు వచ్చినట్టే ఒక్కడుండు మొత్తం లేచిపోతారు అని చెప్పారన్నమాట. ఈ పార్టీ తారకదన్నారు, రమ్మని స్వాగతం చెప్తున్నామని చెప్పారే. నిజంగానే తారక గనక టీడీపీలోకి వెళితే మరి కొడాలి నాని ఎక్కడ ఉంటారు? అవును, ఆ తారక్ కాళ్ళ దగ్గర ఉంటాడు, అంతే కదా. మరి మాట్లాడి ఎవరు తీసుకుంటారు కనుక రాజకీయాలు అన్నో డ్రైనేజ్ నోరమ్మా. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే రాబోయే భవిష్యత్తులోనూ ఒక నాయకుడిగా ఇప్పుడు గెలుపోవటములు ఎవరికైనా ఉంటాయమ్మా. ఇప్పుడు ఓడిపోయినట్టయితే మళ్ళీ గెలవచ్చు కదా. మళ్ళీ గెలవాలంటే ఆ క్యారెక్టర్ని ప్యూరిఫైడ్గా ఉంచుకోవాలి కదా. అమ్మో చాలా ఉన్నంతసేపు చాలా బాగా చేశాడు, యూత్ని బాగా కాపాడుకున్నాడు, మంచి విద్యావకాశాలు కల్పించాడు, మంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు, వైద్యం బాగా చూసుకున్నాడు, ఇలాంటివి చెప్పాలి కదా. ఏమీ లేకుండా ఉన్నవి తీసేసి, పేర్లు తీసేసి, చరిత్ర క్షమించలేనటువంటి పనులు చేస్తూ నువ్వేమో రాజకీయాలకు ఉంటావు. ఉంటే ఏం చేస్తారు? నిజాలు వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తెలుగుదేశం సభ్యులందరూ మళ్ళీ వలసపోయినారు, వాళ్ళతోనే ఉన్నారు, మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారితో మంతనాలు చేస్తూ ఉంటుంటే మరి ఆ అధిష్టాన నాయకుడు ఏం చేస్తున్నాడు అంటారు మీరు? అది రాజకీయాల్లో మామూలేనమ్మా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ మన జగన్మోహన్ రెడ్డితో మంతనాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కాపాడుకోలేకపోవడం వల్లే కదా. కాపాడుకోవడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, తెలుగుదేశంతో మంతనాలు చేశాడు. ఏం చేశారు? సస్పెండ్ చేస్తారు అంతే, అంతకంటే ఏం చేస్తారు? ఒకరిద్దరినైతే సస్పెండ్ చేస్తాడు, 50 మందిని ఏం చేస్తారు? బతిమాలుకుంటారు. మీ వల్లే నేను పైకి వచ్చాను, మరి మీరు ఎలాగే మారిపోతే ఎలాగని కాళ్ళ వెళ్ళపడి బ్రతిమాలుతారు. రాజకీయాల్లో క్షమించే గుణమే ఉండదు. రేపు నేనేమిటి నాకేమిటి అదే ఆలోచిస్తారన్నమాట. ఎవరికి ప్రేమలు ఉండవు. ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకే వాళ్ళు స్టిక్ అనే ఉంటారన్నమాట. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద బిజినెస్, కాస్ట్లీ బిజినెస్ ఏదైనా ఉందంటే రాజకీయమే కదమ్మా. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేస్తే 1000 కోట్లు సంపాదిస్తున్నారు, సరదాగా హ్యాపీగా కూర్చొని తింటున్నారు అన్నమాట. అటువంటి రాజకీయంలో ఈ ప్రేమలు దోమలు పెట్టుకుంటే ఎలాగవుద్ది? ఉండవు, ఎవరికి ఉండవు. రేపు పొద్దున విడుదల రజని మళ్ళీ తెలుగుదేశంలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.